ఎవరైనా సరే ఖమ్మంలో హౌస్ కొనాలి అనుకుంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం? లొకేషన్, ల్యాండ్ సైజు, హౌస్ కండిషన్, అక్కడున్న ప్రైజు. ఇప్పుడు అవన్నీ ఒక ప్రాపర్టీలో ఎలా ఉన్నాయో చూద్దాం. మనం ఇప్పుడు ఉన్న ప్లేస్ గోపాలపురం అనమాట. వైరా రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. మహేంద్ర షోరూమ్ పక్కన సందులో ఈ హౌస్ అనేది ఉంటుందన్నమాట. లొకేషన్ అయితే నాకు పర్సనల్లీ ఇంట్రెస్ట్గా అనిపించింది ఏంటి అంటే, ఇక్కడ మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉంది. మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంది కాబట్టి మనకి ట్రాఫిక్ నాయిస్ కూడా అనేది అంతగానైతే ఏముండదు. అది చాలామంది ఏంటంటే ట్రాఫిక్ ఎక్కువ నాయిస్ ఉంటుంది అనుకుంటారు. సో అలా ఏం లేదు. మెయిన్ రోడ్కి అయితే దగ్గరలో ఉంది, కానీ నాయిస్ అయితే ఏం లేదనమాట. ఇప్పుడు ల్యాండ్ సైన్స్ చెప్తా అనమాట. ఈ హౌస్ వచ్చేసి మనకి 264 గజాల్లో ఉందన్నమాట. మరి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ హౌస్ వచ్చేసి మనకి కార్నర్ హౌస్. మనకి ఈ హౌస్ వెస్ట్ ఫేసింగ్లో కట్టారు. మనకి నార్త్ సైడ్ కూడా మనకి రోడ్ అనేది ఉంది. అంటే ఇక్కడ మనం జస్ట్ ఒక ఓల్డ్ హౌస్ని చూడట్లేదు, మనకి ఓన్ ల్యాండ్ కూడా డీసెంట్ సైజులో వస్తుంది. మనకి ఇంటి ముందు కూడా కార్ పార్కింగ్ చేసుకున్నా సరే ఒక ఓపెన్ ప్లేస్ అనేది ఒక 2-3 బైక్స్కి బైక్ పార్కింగ్ చేసుకునే విధంగా కూడా చాలా బాగుందన్నమాట. ఇప్పుడు ఒకసారి మనం హౌస్ లోపలికి వెళ్తాం. మనకి ఫస్ట్ ఎంట్రీ కాగానే ఒక పెద్ద హాల్ అనేది ఇచ్చారనమాట. ఒక 20 మెంబర్స్ ఈజీగా సిట్టింగ్ చేసుకోవడానికి, భోజనం పెట్టుకోవడానికి అయితే హాల్ అనేది చాలా పెద్దగా ఇచ్చారు. అదేవిధంగా డైనింగ్ ఏరియా కూడా ఉందన్నమాట. సో ఇది వచ్చేసి కన్స్ట్రక్షన్ మనకి 20 years అనేది ఓల్డ్ కన్స్ట్రక్షన్. సో నేను ఇది కొత్త హౌస్ అనేది నేను చెప్పట్లేదు, బట్ కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే వీళ్ళు ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకున్న హౌస్ ఇది. ఒకసారి మీరు లైవ్లో విజిట్ చేసిన తర్వాత కన్స్ట్రక్షన్ క్వాలిటీ గురించి అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. హాల్ స్పేస్ డీసెంట్గా ఉందన్నమాట. ఫ్యామిలీ సిట్టింగ్, డైనింగ్ సెటప్ లాంటివి కంఫర్టబుల్గా అరేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు వీడియోలో క్లియర్గా చూడొచ్చు, ఇది కిచెన్ రూమ్. సో ఈ కిచెన్ రూమ్లో కూడా మనకి ఏంటంటే చాలా పెద్దగా అనేది ఇచ్చారనమాట. సెల్ఫ్లు కూడా చూడొచ్చు క్లియర్గా. సైడ్కి వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ లాగా ఏర్పాటు చేశారు. విత్ సీలింగ్, విత్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది. బెడ్రూమ్ చాలా పెద్దగా ఉంది కాబట్టి మనకి 6x6 బెడ్ అనేది ఈజీగా పట్టిన ఒక 2-3 మెంబర్స్ అనేది మనకి రూమ్లో తిరగడానికి కూడా చాలా బాగుంది. అంటే బెడ్రూమ్ చాలా పెద్దగా ఉందని చెప్తున్నాను. ఎవరైతే పేరెంట్స్తో కలిసి ఉండే వాళ్ళకి ఈ గ్రౌండ్ ఫ్లోర్ అనేది బెడ్రూమ్ ఉండటం యాక్చువల్లీ యూస్ఫుల్ పాయింట్ అనమాట. ఇక్కడ రూము, ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ కూడా ఇక్కడ ఒకటి ఉంది బయట. ఎవరైనా రిలేటివ్స్, గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు ఏంటంటే బెడ్రూమ్లో వాష్రూమ్ యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేకుంటుంది. ఇప్పుడు పైన ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్లో సపరేట్ మనకి పోర్షన్ టైప్ సెటప్ అనేది ఉంది. హాలు, కిచెన్, వాష్రూమ్ కూడా ఉన్నాయన్నమాట. ఇది రేకులు విత్ ఏంటంటే పిఓపి టైప్ కన్స్ట్రక్షన్ అనమాట. సో ఫస్ట్ ఫ్లోర్ కండిషన్ని కొనేటప్పుడు ఏంటంటే ప్రాపర్గా ఇన్సెట్ చేయాలి. బట్ యూజ్ వైజ్లో చూస్తే ఫ్యామిలీలో సపరేట్ పోర్షన్గా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే రెంటల్ ఆప్షన్ గురించి కూడా మనకి థింక్ అనేది చేయొచ్చు అనమాట. టు ద మెయిన్ క్వశ్చన్ వచ్చేసి ప్రైజు. ఈ ప్రైస్ వచ్చేసి మనకి 1,20,00,000 అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్తున్నారనమాట. పేమెంట్ మోడ్ని బట్టి కొంచెం నెగోషియబుల్ అనేది పాసిబుల్ ఉంది. కానీ 1,20,00,000 అంటే జస్ట్ హౌస్ బాగుందని డెసిషన్ తీసుకోకండి. అమౌంట్ కాదు, మనకి 264 గజాల్లో ల్యాండ్కి ఈ ఏరియాలో మార్కెట్ వాల్యూ ఎంత, కన్స్ట్రక్షన్ కండిషన్ ఎలా ఉంది, డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయా, యాక్చువల్ మెజర్మెంట్స్ ఎంత, ఇవి చెక్ చేసిన తర్వాత ప్రైస్ కరెక్టా కాదని చెప్పాలన్నమాట. నాకు ఈ ప్రాపర్టీలో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి హౌస్ కన్నా ల్యాండ్ ప్లస్ లొకేషన్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. 224 గజాల్లో ఓన్ ల్యాండ్, వైరా రోడ్కి క్లోజ్ లొకేషన్. అంటే మంచి పాయింట్స్ ఏంటంటే ఫ్యూచర్లో మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవ్వచ్చు. మీరు సెల్ఫీస్ కోసం చూస్తున్నా, లేదా రెంటల్ కోసం చూస్తున్నా, లేదు అనుకుంటే ల్యాండ్ వాల్యూ కోసం చూస్తున్నా, ఈ ప్రాపర్టీని వన్స్ పర్సనల్లీ సైట్ విజిట్ అనేది చేయండి అనమాట. సో మీకు చెప్పడం మర్చిపోయాను, కింద మనకి 8,000 వరకు రెంట్ వస్తుంది, పైన వచ్చేసి మనకి 5.5 రెంట్ వస్తుంది. టోటల్గా ఒక 15K నుంచి 16K రెంట్ అనేది ఇంటి ద్వారా అనేది వస్తుంది అనమాట. సో ఈ ప్రాపర్టీ కాదు, ఏ ప్రాపర్టీ అయినా సరే ఒక స్మాల్ సజెషన్ నా నుంచి ఏంటంటే, ప్రాపర్టీ నచ్చిందని ఇమీడియట్గా టోకెన్ ఇవ్వకండి. ఫస్ట్ డాక్యుమెంట్స్ వెరిఫై చేయండి, ఆ తర్వాత ఈసీ చెక్ చేయండి, లింక్ డాక్యుమెంట్స్ కూడా చూడండి, మున్సిపల్ రికార్డ్స్లో అండ్ కన్స్ట్రక్షన్ డీటెయిల్ వెరిఫై చేయండి అనమాట. యాక్చువల్ సైట్ మెజర్మెంట్స్ కూడా కన్ఫర్మ్ చేసుకోండి. బికాస్ రియల్ ఎస్టేట్లో ప్రాపర్టీ నచ్చడం ఫస్ట్ స్టెప్, ప్రాపర్టీ కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడం యాక్చువల్ సెటప్. సో ఇది గోపాల్పురంలో 224 గజాల్లో ఉంటుందన్నమాట. ఇండిపెండెంట్ హౌస్. ప్రైస్ వచ్చేసి మనకి 1,20,00,000 అనేది చెప్తున్నారు. ప్రాపర్టీని మీరు లైవ్ విజిట్ చేయాలనుకున్నా సరే, ప్రైస్ గురించి మాట్లాడాలనుకున్నా, నెగోషియబుల్ చేయాలనుకున్నా సరే, మీకు వీడియోలో డైరెక్ట్గా ఓనర్ నెంబర్ ఇచ్చాను. ప్లీజ్ కాంటాక్ట్ ది ఓనర్ నెంబర్. మళ్ళీ నెక్స్ట్ ప్రాపర్టీలో కలుద్దాం. నేను మీ రాజేష్ గూడెప్పు.